శంకర్ అండి. ఎక్కడన్నా మీకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ సెంటర్. ఏం చేస్తున్నారు? మేము ఫ్లవర్ డెకరేషన్. సో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చూస్తున్నారు, 5 ఏళ్ళు అయిపోవచ్చింది. ఈరోజు ఆయన మంచి చేశాను, హామీలు నెరవేర్చాను 99% అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపించింది అంటే? ఆయన మంచి చేశాడని చెప్పేసి ఆయన మనసుకు అనిపించింది చెబుతున్నాడు. జనాలకైతే ఏం న్యాయం జరగల. ఇప్పుడు ఎవరైనా కానీ డబ్బు ఇచ్చి మనస్తత్వాన్ని కొనుక్కోవడం అనేది అసంభవమైన విషయం. ఆయన డబ్బు పెడుతున్నాడు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. చదువుకున్న పిల్లలు డిగ్రీ కానీ ఇంటర్ కానీ 10th కానీ చదువుకున్న వాళ్ళకి ఏమీ లేవు. ఇండస్ట్రియల్స్ ఏమీ లేవు ఈ 5 సంవత్సరాల్లో. ఆయన డబ్బు అయితే ఇవ్వగలుగుతున్నాడు. డబ్బు తీసుకున్న వాళ్ళు ఎన్నాళ్ళు గుర్తుంచుకుంటారండి? మంచి చేశారనుకోండి, ఇప్పుడు గద్దె గారు ఉన్నారు, ఆయన మొన్న 5 సంవత్సరాలు ఓడిపోయినా సరే ఆయన ఏ పథకాలు ఇచ్చేవాళ్ళకి ఆ పథకాలు ఇంటి దగ్గరికి వెళ్ళి మా పిల్ల చదువుకునే పరిస్థితి లేదయ్యా అంటే ఆయనకు తోచినంత వరకు సాయం చేస్తాడు. లేదు మాకు ఇస్త్రీ బండి లేదయ్యా, మా పిల్లలు మమ్మల్ని చూడలేదా అంటే ముసలో మొత్తగా వెళ్ళినా వాళ్ళని చూస్తున్నారు. గద్దె గారు బ్రాండెడ్, దానికి తిరుగులేదు. అది పార్టీ పరంగా కాకపోయినా ఆయన వ్యక్తిగత బ్రాండెడ్. అది ఆయనకి వాటం అనేది అసలు అసంభవమైన విషయం. అంటే ఈ రోజున ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు మాట్లాడుతున్నారు, కృష్ణలంక ప్రాంత వాసులందరికీ కూడా వరద ముప్పు నుంచి నేను కాపాడాను, వాల్ కట్టించాము అని చెప్పి ఎంతో మేలు చేశామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణలంక ప్రజలు అభిమానులు అనేవాళ్ళు ఆ పార్టీకి ఉండొచ్చు, ఈ పార్టీకి ఉండొచ్చు. న్యాయంగా మనససాక్షిగా మాట్లాడాలి అనుకుంటే ఆ వాళ్ళు ఎవరు కట్టించారు, అది ఎంతవరకు వచ్చి స్థాపించింది ఎవరు, ఎంతవరకు అది కట్టుబడి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిందనేది జనాలకి తెలుసు. తర్వాత వాళ్ళు కట్టారు. దాన్ని మనం ఏం చెప్పాలి? పోయిన గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు, మేము పూర్తి చేసాము అనేది అభిమానంగా చెప్పుకోవాలి. సాంతం మేమే కట్టించేసామంటే కృష్ణలంకలో ఉన్న జనాలకు కళ్ళు లేవా, లేకపోతే బుద్ధి లేదా, జ్ఞానం లేదా? చూస్తారు, అందరూ చూస్తారు. మాట్లాడే మాట ఏదైనా సరే కరెక్ట్గా మాట్లాడారనుకోండి, ఏ పార్టీ వాళ్ళు తిట్టుకోరు. ఆ గోడ మొత్తం మేమే కట్టించేసామంటే మాకు తెలియదా ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కట్టారు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో సగం పూర్తి చేశారు, వీళ్ళ గవర్నమెంట్లో పూర్తి చేశారు. స్టార్ట్ చేసింది వాళ్ళే కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల్లో కూడా నవరత్నాల్లో కానీ ఏదైనా కానీ ఒక 2, 3 మంచి అండి, దాంట్లో తిరుగులేదు. ఇండియాలోనే నెంబర్ 1 పథకాలు ఒక 3 ఉన్నాయి. కదిమాయన్నీ కూడా అది జనాలని పాడు చేయడం తప్పితే ఏమీ లేదు. ఆయన ఉన్నారండి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో మనం ఏది వద్దు, మందే ఉదాహరణకు తీసుకుందాం, మంచి మంచి బ్రాండ్లు ఉండేవి. వాళ్ళ ఎంత తాగినా చనిపోయేవాళ్ళు కాదు. ఈ బ్రాండ్లు తాగి ఎంతమంది చనిపోతున్నారు? 120 రూపాయలు ఉన్న క్వార్టర్ని 330 రూపాయలు చేసేసారు. ఆ డబ్బంతా ఏమైపోతుందో ఎటు అయిపోతుందో తెలియదు. అది కాకుండా మన రాష్ట్రంలో ఉన్న నిధులు, ఆస్తులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులని తాకట్లు పెట్టేసి జనాలకు డబ్బులు ఇచ్చి మేము చేసాం అంటున్నారు. ఆయన ఆలోచన మంచిదే, కాకపోతే జనాలకు ఉద్యోగాలు అయ్యి చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటి? ఇవాళ వాలంటీర్లుగా చేసే అందరూ ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ చేసే వాళ్ళందరూ మినిమం ఇంటర్ చేసిన వాళ్ళే, ఇంటర్, డిగ్రీ లేకపోతే 10th. వాళ్ళు కనీసం బయట జాబ్ చూసుకుంటే వాళ్ళకి ఎంత లేదన్నా కనీసం ఒక 15,000 రూపాయలు, ఒక 20,000 రూపాయలు జాబులకు వెళ్ళేవాళ్ళు. అలాంటి వాళ్ళు 5,000 రూపాయలు జాబుకు పెట్టేసి 5 సంవత్సరాల జీవితాలు అయిపోయినాయి. అంటే ఈసారి సిద్ధం అంటూ సవాల్ చేస్తూ 175 గెలుస్తాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్తారు? ఏమోలండి, ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు 175 అని. అంటే ఇప్పుడు ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాండిడేట్లు కానీ, ఇంతకుముందు చేసిన మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇక ఎంతమంది పోటీ చేసినా ఇక వాళ్ళు ఎవరు గెలవరు, వీళ్ళు ఒక్క పార్టీ గెలుస్తుందని వాళ్ళ స్వభావం. వస్తే మంచిదే కదండి, పారిపోతాం, పెట్టే బిళ్ళలు చదువుకొని వెళ్ళిపోతాం, ఏముంది? అది విషయం. పక్క రాష్ట్రానికి వెళ్తాం. అంటే ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుందంటారు అసలు ఈసారి? విజయవాడ తూర్పు నియోజకవర్గం సాక్షాత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నిలబడినా గద్దె గారే గెలుస్తారు. మెజార్టీ అంటారా? అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. అప్ అండ్ డౌన్ అంటే గెలవకుండా కాదు. పోయినసారి 16,800 ఓట్లు ఎన్ని వచ్చినాయి గద్దె గారికి. ఈసారి 8,000తో గెలవచ్చు, లేదా 22,000 పడవచ్చు. జనసేన యాడ్ అయింది కాబట్టి 30,000 దాటవచ్చు. అది విషయం. అంటే అవినాష్ గారు సవాల్ని ఎంతవరకు స్వీకరించారు ఈ రోజున? ఆయన నేను గెలుస్తాను ఇక్కడ 10,000 మెజార్టీ అని అంటున్నారు. అవినాష్ గారుగా చూసుకుంటే అవినాష్ గారు కూడా కాస్తో కోస్తో మంచి పనులు చేసే వ్యక్తే. కాకపోతే ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఎక్కడ చూసినా గంజాయమయమైపోయిందండి. సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇంటింటికి 15, 18, 25 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఇళ్లలో ఉంటే వాళ్ళని ఎత్తుకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది. ఏ టైంలో ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు. ఇంటికి ఎత్తుకి తీసుకొచ్చినా కూడా
తెలిసిపోద్ది కదా మనకి. మామూలుగా ఉన్నోడు ఎలా ఉంటాడో, గంజాయి తాగినోడు ఎలా ఉంటాడో తెలిసిపోద్ది కదా. ఇళ్లలో ఆ సమస్యలు ఎక్కువైపోయినాయి. అది వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే బాగుండేది. దాన్ని చూస్తుంటే ఆ పార్టీ పెంచి పోషిస్తున్నట్టుగా కనపడుతుంది అన్నమాట. అంతే మరి అది గజ్జా గారు అయితే ఖచ్చితంగా గెలుస్తారంటారు. దాంట్లో తిరిగిలేదండి, దాంట్లో తిరిగిలేదు సార్. చెప్తున్నాను కదా, పోయినసారి 16,800 చిల్లర ఓట్లతో గెలిచారు ఆయన. ఏది సింగిల్గా పార్టీ ఉన్నప్పుడు. ఎన్ని ఎందుకు కోరుకుంటున్నానంటే ఇక్కడ కృష్ణలంకలో నేను ఒక్కరిని చెప్పడం కాదండి, రాష్ట్రం మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళి ఏ జిల్లాలో అడిగినా గద్దె రామారావు గురించి చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ అండ చూసుకోనో లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ చూసుకోనో రౌడీజం సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. ఆయన నాకు తెలిసి గన్నవరంలో ఇండిపెండెంట్గా గెలిచిన కాడి నుంచి మాకు తెలుసు. ఆయన ఒకసారి మన విజయవాడకి ఎంపీగా కూడా చేశారు. ఇక్కడ ఇది 3వసారి ఎమ్మెల్యే, ఒకసారి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే. ఇంత మటుకు ఆయన మీద అవినీతి మచ్చ అనేది లేదు. అది ఒక 50 నుంచి 40 లోపు సంవత్సరాలు లేడీస్ని అడిగినా చెప్తారు. అంటే ఈరోజు ఆయన పేదవాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు, తన కులం వాళ్ళకి అగ్రవర్ణ వాళ్ళకి పట్టించుకుంటున్నాడు ఏం చేసినా అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఆయన మీద. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఆఫీస్ దగ్గరికి రమ్మనండి, ఆయన ఇచ్చే ఇస్త్రీ బళ్ళు కానీ, ఆయన ఇచ్చే బడ్డీ కొట్లు కానీ, ఆయన ఇచ్చే తోపుడు బళ్ళు కానీ, ఆయన ఇచ్చే రిక్షా బళ్ళు కానీ అంతా కమ్మూరికే ఇస్తున్నారా? ఆయన కమ్మోళ్ళు అలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? వాళ్ళు తొక్కుతారా? లేకపోయినా ఊరుకుంటారు కానీ రోడ్ల మీదకి వచ్చి కష్టపడరు. వాళ్ళ బిజినెస్లు వేరు, వాళ్ళ వ్యాపారాలు వేరు, వాళ్ళ లెవెల్ వేరు. అంటే మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటలా నేను. ఇప్పుడు కతిమా కులస్తులు జీవనాధారం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఒక రిక్షా బండి ఉంటే సాయంత్రానికి ఒక 1000 రూపాయలు సంపాదించుకున్నా ఆయన దగ్గరికి వెళ్తారు. అలాగే రిక్షా బళ్ళు ఇస్తారు, బడ్డీ కొట్లు ఇస్తారు. చదువుకునే పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవంటే ఆయన 5 సంవత్సరాల్లో ఎంతోమందికి డబ్బులు కట్టారు. అంటే కార్యకర్తలకు మేలు చేస్తున్నాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా. ఏ పార్టీ వాళ్ళు చేయరండి. ఇప్పుడు కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ మా అవినాష్ గారు, మనం ఇక్కడ పోటీ చేసే అవినాష్ గారే ఉన్నారు. మరి ఆయనగా ఉంటారు కదా కార్యకర్తలు, ఆయనకి పర్సనల్ క్యాండిడేట్లు ఉంటారు కదా, వాళ్ళని వదిలేస్తున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు ఎవరైనా అంతేనండి. ఏ పార్టీ అయినా ఓటేసే ఓటర్కి మాత్రం న్యాయం చేయాలండి, అది వాస్తవం.